వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ బుద్ధి పెడతాడంట? అండర్లైన్ చేసుకోండి. దేవుడు అంటే ఏం లేదు మనకి ఏమండి, అంటే దేవునికి ఇది ఎంత అవసరమో, అది ఆయనకి ఎంత ఇష్టమో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇశ్రాయేలులో కూడా ఎన్నో మేలులు దేవుని ద్వారా వారు పొందుకుని, ఎన్నో కార్యాలు దేవుని ద్వారా వారు చూసి కృతజ్ఞత లేక, రెండవది స్వస్థపరుస్తాను అంటున్నాడు. కృతజ్ఞత బుద్ధిచ్చి స్వస్థత ఎప్పుడు రావాలి? స్వస్థత ఎవరికి కావాలి? అనారోగ్యంతో ఉండేవారికి, బలహీనులకు. ఇప్పుడు ఈ అనారోగ్యాలు, ఈ బలహీనతలు రావడానికి గల కారణం, ఈ మాటను రివర్స్లో చూసి మాట్లాడుకుంటే, కృతజ్ఞత బుద్ధి లేని వారికి. ఎవరికండి? కృతజ్ఞత బుద్ధి లేనప్పుడు అంట మనకు అనారోగ్యాలు వస్తాయంటే. అందుకే దేవుడు చూస్తాడు మనకు అది మనం తెచ్చుకోలేనప్పుడు, మనం చేయలేనప్పుడు, మన సామర్థ్యత లేనప్పుడు, మన వల్ల కానప్పుడు దేవుడు ఆ కృతజ్ఞత బుద్ధి మనలో పెడతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయగలడా? చేయలేడు దేవుడు. ఒకటే, నీ అంతట నువ్వు చేసుకోగలగాలి, నీ అంతట నువ్వు దాన్ని తెచ్చుకోగలగాలి. ప్రార్థించాలన్న మనసన్నా, స్తుతి చెప్పాలనే మనసైనా, యథార్థంగా ప్రభుని ఆరాధించాలనే మనసైనా, ఇవన్నీ కూడా నీకు నువ్వు తెచ్చుకోగలగాలి. నువ్వు ప్రయత్నం చేయగలిగితే అది ఖచ్చితంగా నువ్వు తెచ్చుకోగలుగుతావు. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయకపోతే ప్రభు చూసి ఏం చేస్తాడంటే, కొన్ని రోజులకి ఎలాగో వీడికి పని అవ్వట్లేదు, ఎలాగో వీడికి పని అవ్వట్లేదు, నేనే కృతజ్ఞత బుద్ధి పెడతాను. దేనికి స్తోత్రం. ఏమంటాడండి? చాలా మరొకసారి చదవన్నమాట. వారిలో పుట్టించడం అంటే అర్థం ఏంటి? అప్పుడు దాకా ఉందనా లేదన్నా? ఎప్పుడు పుడతాం? లేని సమయంలో పుడుతుంది. దేనికి స్తోత్రం. అంటే లోపల లేక మొత్తం పూర్తిగా ఎక్కడో మూల దాక్కుంది కాదండి. అది పుట్టడం అంటే అప్పటికప్పుడుగా ఉద్భవించడం. ఈ కృతజ్ఞత బుద్ధిని మనలో దేవుడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి? పుట్టించునుగాక అనండి ఒకసారి. దేవుడు మా హృదయాలలో కృతజ్ఞత బుద్ధి పుట్టించునుగాక. ఏమైనా ఖర్చు అవుద్దండి? వస్తే ఏమైనా ఖర్చు అవుద్ది అంటారు ఏంటంటే? అవదండి. అప్పుడు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము